రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. బోనాలు పండగ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి ఇంటి మహిళ కూడాను సాంప్రదాయబద్ధంగాను బోనాలు ఎత్తుకుంటూ కూడా తమ ప్రాంతంలో ఉన్న అమ్మవారిని సందర్శించుకుంటూ ఉన్నారు. అలాగే అక్కడ రంగం చెప్పే భవిష్యవాణి అసలు ఏం చెప్తుంది అనే ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి. అయితే మనం చూసాము గోల్కొండ ఉత్సవాల్లో ఏం జరిగింది అనేది. అలాగే సికింద్రాబాద్ బోనానికి సంబంధించి కూడా ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి బోనాల్లోని రంగం చెప్పడానికి స్వర్ణలత ఆవిడ వచ్చారు. అలాగే ప్రతిసారి కూడా ఆవిడ భవిష్యవాణిని చెప్తూ ఉంటారు. ఈ ఏడాది ఎట్లా ఉంటది? ఈ ఏడాది పంటలు ఎలా ఉంటాయి? అలాగే ఎలాంటి ఉపద్రవాలు రాబోతున్నాయి? మనం వాటిని ఎలా ఎదుర్కోవాలి? ఆవిడ అసలు సంతృప్తి చెందిందా లేదా మనం ఇలా చేయడం వలన? సో ఇవన్నీ కూడా ఆవిడ చాలా చక్కగా చెప్తూ ఉంటారు భవిష్యవాణి. మరి ఈ రోజు కూడా ఇప్పుడు ఈ ఉత్సవాల్లో కూడా అమ్మ రావడం జరిగింది. మరి వచ్చిన తర్వాత అక్కడున్న అయ్యగారు అడగడం జరిగింది. "ఏమ్మా ఎలా ఉంది? ఏంటి సంతోషమేనా నీకు బోనానికి సంబంధించి?" అంటే కాసేపు మౌనంగా ఉండిపోయారు స్వర్ణలత. అలాగే నాకు సంతృప్తిగా లేదు. నేను చాలా అసంతృప్తిగా ఉన్నాను. నాకు ఏం నచ్చలేదు అని జెప్పేసి. సో ఎందుకో తెలీదు ఈసారి 2 చోట్ల గూడా అపశకునాలే కనిపించినియి మనకి. అక్కడేమో బోనం కింద పడిపోయింది. అలాగే అక్కడున్న మాతంగులంతా గూడా ఆగ్రహం చెందడం జరిగింది. అలాగే ఈవిడ గూడాను స్వర్ణలత గూడా అదే జెప్పారు. "నేను సంతోషంగా రాలేదు బాలక. చాలా క్రోధంగా వచ్చాను నేను" అనన్నారు. అలాగే ప్రతి ఏటా భక్తులు చేసే పూజల పట్ల తనకి కొంచెం అసంతృప్తిగా ఉన్నాను అని జెప్పేసన్నారు. అలాగే ఏ ప్రమాదం ముంచుకొచ్చినా సరే తమ బిడ్డలని కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నానని చెప్పి మాట ఇచ్చి కాలయాపన చేయడం మీద తీవ్ర ఆగ్రహాన్నయితే వ్యక్తం చేయడం జరిగింది. అలాగే అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని మాట ఇచ్చి కాలయాపన చేశారంటూ కూడా ఆవిడ తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. మొత్తానికి విగ్రహ ప్రతిష్టకు ఎవరు అడ్డుపడినా సరే ఊరుకునేది లేదు అంటూ కూడా ఆవిడ హెచ్చరించడం జరిగింది. ఒక రకంగా చాలా సీరియస్ సైన్నే ఇచ్చారు. చాలా కోప్పడింది అమ్మవ. చాలా ఆగ్రహంతో ఊగిపోయింది. అక్కడ ఉన్న భక్తులందరికీ కూడా చాలా భయమేసింది. ఏంటి ఎప్పుడు అమ్మ తృప్తిగానే ఉంటది. ఏదో వచ్చే భవిష్యవాణిని అయితే చెప్తారు గానీ, ఈసారి మాత్రం అన్ని అపశకునాలే కనిపిస్తూ ఉన్నాయి. ఈసారి మాతంగులు అలాగే ఉన్నారు. అలాగే ఆహ్, ఆహ్, రంగం గూడా అట్లానే జెప్పారు అని జెప్పేసి. సో, అలాగే ఆవిడ ఇంకొక విషయం ఏమన్నారనంటే, ఇప్పుడున్న సమాజంలోని మనుషులు అత్యంత దారుణంగా తయారైపోయారు. వాళ్ళ ప్రవర్తన మీద అమ్మవారు బాగా ఆగ్రహం చెందినట్లుగా కనిపించింది. సో, సీదాగా డైరెక్ట్ గానే ఆవిడన్నారు. అసలు తల్లిదండ్రులే పిల్లల్ని పాడు చేసేస్తూ ఉన్నారు. మీరు పట్టించుకోవడం లేదు. పిల్లని ఎలా అంటే అలా వదిలేస్తారా మీరు? మీరు భయం చెప్పి మీ అదుపులో పెట్టుకోవాలి అని జెప్పేసి, వాళ్ళని కూడా తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోవాలి అని జెప్పేసి ఆవిడ చాలా గట్టిగా చెప్పారు. అలాగే రాబోయే రోజుల్లో పరిణామాలని ఆవిడ హెచ్చరించడం జరిగింది. ఈ సంవత్సరము చాలా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయి. జనం కొట్టుకుపోయే పరిస్థితులున్నాయి. అలాగే అగ్ని ప్రమాదాలు కూడా భారీగా సంభవిస్తాయి. ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఆవిడ చాలా గట్టిగా అయితే భవిష్యవాణిని చెప్పడం జరిగింది. ఒక రకంగా అందరూ గూడా కొంత ఆందోళన చెందారు. అలాగే మనకి ఏ బోనాలు ఉత్సవాలు జరిగినా సరే ఆ రోజు వర్షం కురుస్తది. సో, ఇప్పుడు గూడా వర్షం కురుస్తా ఉంది. సో, అలాగే 6 నెలల్లో విగ్రహాన్నయితే ప్రతిష్ఠించాలి అని జెప్పేసి, తన మీద ఎంత అహంకారం చూపించినా సరే, ఉత్సవాల్లో మాత్రం నిరుత్సాహపరిచినా సరే, తన బిడ్డలను కాపాడుతూనే ఉంటారని. అంటే నేనిచ్చిన మాట మీరు నిలబెట్టుకోకపోయినా సరే, నేను నా బిడ్డల మీద ఎలాంటి కోపాన్ని ప్రదర్శించను. ఎప్పుడు గూడా వాళ్ళని నా కంటికి రెప్పలాగే జూసుకుంటూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళు నా బిడ్డలు అని జెప్పేసి స్వర్ణలత అంటే రంగం పడిన ఆమె రంగం చెప్పే ఆమె స్వర్ణలత గారు ఆవిడ చెప్పడం జరిగింది. మరి ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంది. భక్తులు కొండంత ఆశిస్తూ తనకు కనీసం నైవేద్యం కూడా ఇవ్వడం లేదని ఆవేదన అయితే చెందారు. అలాగే రాబోయే 6 నెలల్లో విగ్రహ ప్రతిష్ఠ జరగాలి అని చెప్పేసి, లేదంటే భారీగా ప్రాణ నష్టం జరుగుతుందని, ఉగ్రరూపం చూడాల్సొస్తుందని చెప్పేసి ఆవిడ తీవ్ర హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది. మొత్తానికి ఈ రంగం కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడ అమ్మవారు అంబారీ మీద ఎక్కించి వైభవంగా నగర ఊరేగింపు అయితే నిర్వహించారు అధికారులు. ఏర్పాట్లు చేశారు. సో, అన్నీ బానే జరిగినప్పటికీ గూడా ఇంకా ఎక్కడో అమ్మవారికి అసంతృప్తి ఉంది. ప్రభుత్వం అంటే గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి గూడా కొన్ని పోలికలనేవి చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వం గూడా అన్ని రకాల ఏర్పాట్లు చక్కగానే చేసింది. ప్రతి ఒక్కరికి గూడా విలువనిస్తూ గూడా వాళ్ళ సాంప్రదాయాల్ని గౌరవిస్తూ, తెలంగాణ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ గూడా బోనాలకి తగ్గ ఏర్పాట్లను ఎక్కడికక్కడ చేస్తూనే ఉంది. మరి ఎంతో మంది దీనికి హాజరవుతూ ఉన్నారు. వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. భారీ సెక్యూరిటీని గూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి అయినా గూడా అమ్మ ఎందుకు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది? ఎక్కడ లోపం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి గూడా ఆందోళనని, భయాన్ని కలిగించింది.
అయిపోయింది. అలాగే ఇప్పుడు చెప్పిన రంగంలో గూడా ప్రతి ఒక్కళ్ళు గూడా చాలా భయపడుతూ ఆందోళనగా ఉన్నారు. అంటే అమ్మ ఒక శపించినట్టుగా అక్కడ ఫీల్ అవుతున్నారు. ఏంటి అమ్మ ఇలా అనేసింది? నిజంగానే ఇంత లోపం జరుగుతుందా? అమ్మ తృప్తిగా లేదా? ఇంక అమ్మని తృప్తిపరచాలంటే మనం ఏం చేయాలి? అని అందరూ గూడా అక్కడ మాట్లాడుకుంటున్న పరిస్థితయితే చూసాం మనం ఈసారి సికింద్రాబాద్ బోనాల ఉత్సవాల్లోని. మరి ముందు రోజు ఉత్సవాలు గూడా మనం ఎలాంటి ఘటనలు జరిగాయో చూసాము. దీనికి సంబంధించి అక్కడ జోగినీలు, మాతంగిలు గూడా చాలా కోప్పడ్డారు. ఉగ్ర రూపం చూపించారు. వాళ్ళు గూడా అసలు ఇది మీ పండగ, మా పండగ గాదనంటూ గూడా శాంతించే పరిస్థితి కనబడలేదు ఎక్కడ గూడాను. సో, అది ఇంకా గూడా ఒక ఉద్యమంలాగా మొదలైపోయింది. సో, మరి అసలు బోనాలంటేనే అందరం కలిసి కుటుంబాలతోని చాలా చక్కగా బోనం ఎత్తుకొని అమ్మవారిని, మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని కాపాడాలని, ఎలాంటి వరదలు, అగ్ని ప్రమాదాలు, అన్నానికి గూడా ఎటువంటి లోటు లేకుండా అందరూ సుభిక్షంగా ఉండాలని చేసుకునే పండగ. మరి ఇటువంటి పండగలోనే అమ్మవారు ఎందుకు ఆగ్రహం చెందుతోంది? ఎందుకు బోనం పడిపోయింది? సో, ఇవన్నీ గూడా ఒక ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. సో, ఏదైనా గూడా ఇంకా భగవంతుడిని ప్రార్థించి మనం ఉత్సవాలనైతే మంచిగా చేసుకోవాలి. అలాగే అమ్మవారిని శాంతింపజేయడానికి వాళ్ళు చేసే కార్యక్రమాలు వారు చేస్తూ ఉన్నారు. సో, భగవంతుడి కృప ఎప్పుడూ గూడా అందరి మీద ఉండాలనే మనం కోరుకుందాం.